హాయ్ గైస్. అసలు అల్లు అర్జున్ నెక్స్ట్ 5 మూవీస్ ఇండస్ట్రీని షేక్ చేస్తాయంటారా? అహా! అంటే మామూలుగా అనుకుందాం. 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ అనే రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. అంటే ఇంటర్నేషనల్ అయ్యింది. సో, మరి నెక్స్ట్ రాబోయే 5 ఫిలిమ్స్ ఎలా ఉండబోతాయి? అసలు అది హైప్‌తో హిట్ కొడతాయా? లేదా ఓవర్ హైప్ అయ్యి ఏమన్నా కొంచెం అటు ఇటు అవుతాయా? సో, దాని మీద చిన్న వీడియో అనమాట. సో, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ ద లేజీ లెజెండ్స్. మామూలుగా 'పుష్ప 2'తో పాన్ ఇండియా రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాడు మన బన్నీ అన్న. సో, నార్త్ మార్కెట్‌లో అన్నకి చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు నార్త్ అనే కాదు, సౌత్‌లో ఉంది. సౌత్ మొత్తం అల్లు అర్జున్ అదే బన్నీ అన్నకి ఫుల్ క్రేజ్ ఉంది. ఇంకా నార్త్‌లో అయితే మాత్రం చూసుకోవాల్సిన లేదు. 'పుష్ప 2'తో చాలా గట్టిగా తన బ్రాండ్ అయితే చూపించుకున్నాడు. ఇంకా మన అన్న ఇప్పుడు స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా అయితే చేంజ్ అయ్యాడనమాట. ఇంకా అలాగే నేషనల్ అవార్డ్ విన్ అవ్వడం వల్ల బన్నీ అన్న క్రెడిబిలిటీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో, నేను అనుకోవడం ఇప్పుడు బన్నీ అన్న అయితే ఉత్త తెలుగు స్టార్ కాదు. ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్. అస్సల తగ్గేదేలే అనమాట. ఇంకా మనం బన్నీ అన్న మూవీస్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన అయితే ఫస్ట్ ఉన్న మూవీ మనందరికీ తెలిసిందే 'అట్లీ' తోటి. సో, 'అట్లీ'తో మూవీ ఎలాగంటే అది ఒక మంచి కమర్షియల్ మూవీ, హై బడ్జెట్ ఫిలిం అండ్ అలాగే కొత్తగా ఉండబోతుంది ప్రెజెంటేషన్ అనేది కూడా. అండ్ అలాగే అది అంటే ఏ జోనర్ అనేది ఇంకా క్లారిటీగా తెలీదు. ఇంకా 'అట్లీ' గురించి తెలిసిందే. హీరోస్‌ని ఎలా ప్రెజెంట్ చేయాలో 'అట్లీకి' బాగా తెలుసు. ఇప్పటి వరకు ఫ్లాప్ కూడా లేదు. అండ్ అలాగే అటు తమిళ్‌లో మార్కెట్ గట్టిగా స్టార్ట్ అవుతది ఇప్పుడు 'అట్లీ' ఫిలింతో. ఎందుకంటే ఇప్పుడు అటు విజయ్ తలపతి గానీ, ఇటు అజిత్ గానీ కొంచెం మూవీస్‌ని వదిలి వేరే పనిలోకి అయితే వెళ్తున్నారనమాట. సో, దానివల్ల అల్లు అర్జున్‌కి మంచి క్రేజ్ అయితే ఉంటది. సో, తమిళ్‌లో. సో, 'అట్లీ' మూవీతో మాత్రం మంచిగా వర్కౌట్ అయితే మాత్రం మంచి కలెక్షన్స్ వస్తాయి. అటు తమిళ్‌లోని, ఇటు తెలుగులోను అండ్ అలాగే ఇది పాన్ వరల్డ్ అవ్వబోతుంది. సో, దీనివల్ల చాలా వరకు బన్నీ అన్నకి మాత్రం మంచి క్రేజ్ అయితే పెరుగుతదనమాట. ఈ 'అట్లీ' మూవీ తోటి ఆహ్, రికార్డ్స్ అన్నీ బద్దలు కొడతాడు ఇంకా. అది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మొన్న రిలీజ్ అయింది 'లోకేష్ కనగరాజ్' తోటి ఒక కొత్త మూవీ. సో, ఇందులో ఫస్ట్ మామూలుగా చూసుకుంటే ఓకే. 'లోకేష్ కనగరాజ్' మూవీలో బెస్ట్ ఎలివేషన్స్ ఉంటాయి. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇంకా మెయిన్ అనిరుద్ బీజీఎం ఉంటది. అండ్ మన బనియాన్ గురించి తెలిసిందే. మంచి సాంగ్ ఉంటే డాన్స్ నంబర్ ఇరగదీసేస్తారు. స్టెప్స్ మామూలుగా ఉండదు. అనిరుద్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటది. సో, దానివల్ల మంచి డాన్స్ నంబర్ ఉంటదనుకుంటున్నాను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ బీజీఎం మాత్రం అదిరిపోతది. ఇంకా చిన్న డౌట్ ఏంటంటే 'లోకేష్ కనగరాజ్' లాస్ట్ 2 ఫిల్మ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశారు. బట్ ఇది మాత్రం డిసప్పాయింట్ చేయకుండా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను. 'లోకేష్ కనగరాజ్' అయితే. అల్లు అర్జున్ ఇంకా అన్న మార్క్ గట్టిగా పడతది ఇంకా. తమిళ్ సినిమా మీద బ్రాండ్ అయితే చూపించుకుంటాడు అల్లు అర్జున్ అన్న. ఇంక మళ్ళీ 'పుష్ప 3' ఇది అసలైన మూవీ. ఇప్పటి వరకు దీని మీద ఉన్న హైప్ మామూలుగా లేదు. 'పుష్ప 2'తో ఎక్కడికో వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ అని. ఇప్పుడు జపాన్‌లో రిలీజ్ అయింది. అది కూడా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకా 'పుష్ప 3' వస్తే ఏ రికార్డ్స్ ఉన్నవన్నీ తుడిచిపట్టుకుపోతాయి. ఇంకా అందులోనూ ఈ స్టోరీ గురించి మనకు తెలిసిందే. ఆల్రెడీ మనకి ఒక వేర్ 'పుష్ప' సంథింగ్ అప్పట్లో ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు 'పుష్ప 2'కి ముందు. అది 'పుష్ప 3' కనెక్టెడ్. సో, ఇంక ఇదైతే మొత్తం కంటెంట్ డ్రివెన్ మూవీ లాగా ఉంటది. మొత్తం క్యారెక్టర్ డ్రివెన్ మూవీ ఇదంతాన. హోల్ క్యారెక్టరైజేషన్ మీద ఉంటది మూవీ అంతా. ఇంకా మనం యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఫైట్స్ గానీ 2లో చాలా బాగా చూస్తాం. ఇంక దాని మించి ఉంటది 3లో. ట్విస్టులు గానీ ఇంకా మతి పోతది. మైండ్ పోతది. అది నాది మాత్రం గ్యారంటీ. ఇది మాత్రం పక్కా హిట్ 'పుష్ప 3' మాత్రం. సుకుమార్ మాత్రం వదలడు. దీన్ని మాత్రం పక్కాగా తీసుకెళ్తాడు. చూడాలి ఇంక నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి 'పుష్ప 3' తోటి. ఇంకా నెక్స్ట్ ఇది మూవీ అఫీషియల్‌గా ఏం లేదు. బజ్ మాత్రమే. 'సందీప్ రెడ్డి వంగతో' ఒక మూవీ ఉంటదంటున్నారు. ఒకవేళ పక్కాగా ఇది గానీ ఫిక్స్ అయితే లుక్ మారిపోద్ది. అంటే ప్రతి మూవీకి డిఫరెంట్ లుక్ ఇస్తారు బన్నీ అన్న. బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటదనుకుంటున్నాను లుక్. అండ్ అలాగే మంచి సీక్వెన్సెస్ పడతాయి. అంటే యాక్టింగ్ ఇంటెన్స్ సీన్స్ పడతాయి. బన్నీ అన్న ఇంటెన్సిటీ చాలా బావుంటది. అండ్ అలాగే కొంచెం పవర్‌ఫుల్ కాంబో కదా! కొంచెం రిస్క్ లాగే ఉంటది మూవీ మాత్రం. చాలా బావుంటది. కాంబో కూడా చాలా బెస్ట్ కాంబో అవుద్ది. అల్లు అర్జున్‌తో మాత్రం మూవీ రిలీజ్ అయితే చూడాలి. 'సందీప్ రెడ్డి వంగ' 'స్పిరిట్' అయిపోతే నెక్స్ట్ 'యానిమల్ పార్క్' అన్నారు. ఈలోపు ఈ 2 మూవీస్ బన్నీ అన్నవి కూడా కంప్లీట్ అవుతాయి. మరేమో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడిస్తారో ఒకసారి అయితే చూడాలన్నమాట. సో, ఇది ఇప్పటివరకు 4. ఇంకో మూవీ వచ్చేసి 'బాసిల్ జోసెఫ్' తోటి. ఇది కూడా బజ్జే. ఇది కూడా ఉంటే మాత్రం మలయాళంలో కూడా మళ్ళీ మన బన్నీ అన్న బ్రాండ్‌నైతే
పెడతాడనమాట. సో ఇది మాత్రం సూపర్ హీరో మూవీ ఉంటుంది ఒకవేళ ఉంటే. ఇప్పుడు మలయాళం కూడా అల్లు అర్జున్కి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మల్లు అర్జున్ అంటారు అక్కడ. మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. సో దాంతో ఇంకా మొత్తం మన బర్నీ అన్న అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ అనమాట. ఇంకా అది కానీ అయితే మలయాళం, ఇటు తమిళ్, ఇంకా కన్నడ ఒకటి ఉంది. నెక్స్ట్ అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు, హిందీ ఇంకా అన్నింటిలోని బన్యాన్ అయితే ఫుల్ ఫ్లెడ్జెడ్గా మూవీస్ అయితే చేస్తాడు. ఇవి బన్యాన్ నెక్స్ట్ రాబోయే టాప్ 5 మూవీస్. ఇందులో 3 అయితే పక్కా. ఈ లాస్ట్ 2 మాత్రం బజ్. అవి కానీ అఫీషియల్ అయితే మాత్రం చాలా హ్యాపీ. నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అవి కానీ పక్కా ఫిక్స్ అయితే. సో అంటే ఎండింగ్ 3-4 ఇయర్స్లో బన్నీ అనే డిసిషన్స్ కానీ కరెక్ట్గా తీసుకున్నట్టయితే తెలుగులో ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యే ఛాన్సెస్ మాత్రం బన్నీ అన్నకి చాలా ఉన్నాయి. ఇంకా అలాగే తెలుగులోనే కాదు, టోటల్ పాన్ ఇండియాగా బన్నీ అని సెటిల్ అయిపోతారనమాట. కానీ చిన్న భయం ఏంటంటే అదే స్టోరీ చిన్న మిస్టేక్ అటు ఇటు అయినా సరే ఎంత పైకైతే వెళ్తామో అంత కిందకే దిగిపోతాము. సో మీ ఒపీనియన్ ఏంటి, నెక్స్ట్ రాబోయే మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కొంచెం కమెంట్లో పెట్టేయండి. సో ఎలాంటి కమెంట్స్ వస్తాయి అయితే మనం చూద్దాము. కమెంట్స్ వచ్చిన దాన్ని బట్టి దాని మీద ఇంకో వీడియో అయితే చేసేద్దాం అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ద లేజీ లెజెండ్స్.